రచయిత్రి డాక్టర్ భావన మధుసూదన్ రాసిన ఆ ఒక అపరిచిత ప్రేమ కథ అద్భుతంగా ఉందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సమకాలీన సమాజం ప్రేమ భావన ఎలా అంకురిస్తుంది, ప్రేమ అంటే ఎలా ఉండాలి, ఎంత పవిత్రంగా అన్యోన్యంగా ఉండాలి అనేది ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. చిన్న వయసులో అద్భుతమైన ఆలోచనతో భావన ఈ పుస్తకాన్ని రచించినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు ఆయన చెప్పారు. రచయిత్రి డాక్టర్ భావన మధుసూదన్ తొలి తెలుగు నవల ఆ ఒక అపరిచిత ప్రేమ కథ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నగరంలోని వెస్టిన్ జూనియర్ కాలేజ్ ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షులు గోళ్ల నారాయణరావు పుస్తక పరిచయం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డాక్టర్ భావన మత్తు డాక్టర్ అని, ఈ పుస్తకం ద్వారా మనల్ని కూడా మత్తులో ముంచుతారన్నారు. ఆ ఒక అపరిచిత ప్రేమ కథ చాలా అద్భుతమైన రచన అని, రచించిన పద్ధతి కూడా కొత్త తరహాలో ఉందన్నారు. దినచర్య రాసిన విధంగా ఎవరికి వారు స్వాగతాన్ని రాస్తున్నట్లు ఈ పుస్తకం ద్వారా కొత్త ప్రయోగం చేశారన్నారు. పరాయి రాష్ట్రంలో ఉండి అద్భుతంగా పుస్తకం రాసిందంటే ఆమె ఎంత కృషి చేసిందో అర్థమవుతుందన్నారు. ఈ కథ చాలా అద్భుతంగా రచించారని, పుస్తకం చదివితే మద్రాసులో పరిస్థితులు మనకు కనిపిస్తాయని అన్నారు. సమకాలీన సమాజం ప్రేమ భావన ఎలా అంకురిస్తుంది, ప్రేమ అంటే ఎలా ఉండాలి, ఎంత పవిత్రంగా అన్యోన్యంగా ఉండాలి అనేది ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. చిన్న వయసులోనే ఇంత అద్భుతమైన ఆలోచనతో భావన ఈ పుస్తకాన్ని రచించినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. మన పిల్లలను కూడా మన తెలుగులోనే చదివించాలని, ఆలోచన కలగాలని, మిగిలిన వారికి కలిగించాలన్నారు. కనీసం ఇంట్లో తెలుగులో మాట్లాడుకుంటే చాలన్నారు. రచయిత్రి డాక్టర్ భావన మధుసూదన్ మాట్లాడుతూ, తాను తెలుగులో రాసిన మొదటి నవల ఆ ఒక అపరిచిత ప్రేమ కథ అని అన్నారు. తనకు ఎంతో ఇష్టమైన చెన్నై నగరం గురించి, ఆ ఊరి గొప్పతనం, ఇద్దరు మనుషులు ఇంటిని వదిలి వెళ్ళి ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, వాళ్ళు ఎలా కలుస్తారు అనే దాని గురించి ఈ నవల రాశానన్నారు. ఈ నవల అందరికీ నచ్చుతుందని చెప్పారు. మరి ఈ పుస్తకం నేను డాక్టర్ గారు డాక్టర్ సీట్ తెచ్చుకుందని నేను చాలా సంబరపడ్డాను. అంత తెలివిగా మరి ఇది ఉన్నట్టు నాకు ఇప్పటివరకు తెలియదు. ఈ భాష, ఈ పుస్తకం, దాంట్లో పేరు కూడా అని ఒక అపరిచిత ప్రేమ కథ అని, దాని కింద వేసిన బొమ్మలు చూస్తే మాత్రం ఏదో చాలా చిన్నప్పుడు కోరికలు గుర్తొస్తున్నాయి. చదువుకునే రోజుల్లో ఇలాంటి బొమ్మలు కనబడితే ఎంతో ఆనందపడేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజున ఉండే ఆలోచనలు, ఉద్దేశాలు వేరు కదా. రోజు మాస్ పనులు అట్లా చేసుకుంటూ పోవడం అలవాటు, కానీ నాకు బుక్ రీడింగ్ కెపాసిటీ చాలా తక్కువ అమ్మ. పుస్తకం ఇట్లా చూడగానే ఇట్లా నిద్ర వస్తున్నాను. నిజం అండి సార్, నిజం బుద్ధప్రసాద్ గారు. నాకు అదే అసలు నేను న్యూస్ పేపర్ 4 అక్షరాలు చదవలేనండి. మా అబ్బాయి తెలుసు. అంటే ఏంటో మరి అది ఒక డిసీజో నాకు మీరు చదివి వినిపించండి అని చెప్తాను. సో ఇది అనుకోవడం వారు నాకు మంచినీళ్ళు తెచ్చిచ్చారు. ఇందాక ఇది చదువుతుంటేనే కొంచెం ఇట అన్నాను, దాని మంచినీళ్ళు కూడా తెచ్చిచ్చారు. సో ఏదేమైనా కూడా నారాయణరావు చెప్పారు, నా పుస్తకం ఆయన టైటిల్ చెప్తే మొత్తం చూపించేసినటువంటి మొత్తం చూపించారు. వారు ఈరోజు మత్తు డాక్టర్. ఈ పుస్తకం ద్వారా మొన్న కూడా మత్తులో ముంచారు. సరే, ఆ మత్తు మేము పుస్తకాలు ఎక్కువే మత్తు మాది. మా రామోహన్ గారికి ఏమో చదివితే నిద్ర వచ్చాము. అయితే ఒకటి దీంట్లో నేను గమనించేది, సరే పుస్తక పరిచయం అంతా కూడా నారాయణరావు గారు చేశారు కదా, దాని గురించి పెద్దగా మాడాల్సిన అవసరం లేదు. కేవలం 2 పాత్రలతో డైరీ రాసే అలవాటు ఉంది కనుక డైరీ లాగానే దీన్ని వాళ్ళిద్దరు డైరీ లాగానే మనం భావించాలి. 2 పాత్రలు శ్రీలక్ష్మి, శ్రీనివాస్. ఈ 2 పాత్రల యొక్క అపరిచిత ప్రేమ గాథంతా కూడా దీంట్లో చాలా అద్భుతమైన రచన. రచించిన పద్ధతి కూడా కొత్త తరహాలో ఉంది. మామూలుగా నవలు రాసే పద్ధతులు కాకుండా ఇది ఒక దినచర్య రాసిన విధంగా ఎవరికి వారి స్వాగతాన్ని రాసుకున్నట్లుగా చాలా కొత్త ప్రయోగం ఈ పుస్తకం ద్వారా డాక్టర్ భావన గారు చేశారని చెప్పి భావిస్తున్నాను.
ఇందాక నారాయణ గారు చెప్పినట్టు పుస్తకం పుచ్చుకుంటే చివరాక చదివించారు. అయితే ఇది ఇందాక మన ఎద్దనపూడి సులోచనారాయణ గురించి మాట్లాడారు. ఎద్దనపూడి సులోచనారాయణ గారి పాత్రలు వేరు, భావన గారి పాత్రలను కూడా సామాన్య మధ్యతరగతి పాత్రలు ఇద్దరు కూడా. శ్రీనివాస్ కానీ శ్రీలక్ష్మి కానీ వీళ్ళు సామాన్య కుటుంబాల నుంచి మద్రాసు ఉద్యోగరీత్యా వెళ్ళిన వారు వీళ్ళు. హలో, నేను డాక్టర్ భావన మధుసూదన్. నేను తెలుగులో రాసిన ఫస్ట్ నావెల్ ఒక అపరిచిత ప్రేమ కథ. సో ఈ నావెల్ వచ్చి నేను నాకు చాలా ఇష్టమైన చెన్నై గురించి, ఆ ఊరి గొప్పతనం అండ్ ఆ ఊర్లో ఒక ఇద్దరు మనుషులు వెళ్ళి ఫస్ట్ టైం వాళ్ళ ఇళ్ళని వదిలి వెళ్ళి వాళ్ళు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు అవన్నిటి గురించి, ప్లస్ వాళ్ళు ఎలాగ కలుస్తారు అనే దాని గురించి రాశాను. ఈ నవల తప్పకుండా అందరూ చదవాలని, అందరికీ ఈ నవల చాలా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్.